మరి ఈ వర్తమానం అందించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం, ఎంతో రుణపడి ఉన్నాం. ఆయన ఈరోజు మనల్ని అందరినీ ఇక్కడికి నడిపించాడంటే ఆయన మహాకృప. హల్లెలూయా. ప్రతిరోజు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి మనం. ప్రతిరోజు ఆ రోజు చెల్లించిన రోజు ఆయన సంతోషిస్తాడు. ఎందుకంటే నా బిడ్డకి నేను కొద్దిగా ఆశీర్వాదమే ఇస్తే ఎంత నన్ను గణపరుస్తున్నాడు కదా, ఇంకా ఎక్కువ ఇస్తే ఇంకెంత గణపరుస్తాడో అని దేవుడు సంతోషించి నీకు ఇంకా మేలులు చేసే దేవుడు. హల్లెలూయా. ఇలాగే ఇక్కడ ఒక గొప్ప కార్యాల గురించి, గొప్ప అనుభవాల గురించి, అపవాదిని ఎదిరించే అనుభవాల గురించి, అపవాది మీద అధికారం కలిగే అనుభవాల గురించి శిష్యులు కొన్ని విషయాల్లోని, అంటే బైబిల్లో 3 చోట్ల లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, మూడిట్లో కూడా ఉంటుంది. ఏంటంటే మూడిట్లో 3 అనుభవాలు ఉంటాయి. మత్తయి సువార్తలో వచ్చి కొండను చిప్పుతాడు శిష్యులతో, కొండ కోసం. లూకా సువార్తలో వచ్చి అపోస్తులని చెప్తాడు, కంబాలి చెట్టుని. అలాగే మార్కు సువార్తలోకి వచ్చేటప్పటికి ప్రార్థన అని చెప్తాడు. ప్రార్థన వల్ల ఇది సాధ్యం. ఆవగింజంత విశ్వాసం ఉంచండి, గొప్ప కార్యాలు చూస్తారు. ఎలా ఆవగింజంత విశ్వాసం మీరు ఉంచుతారు చెప్పండి? ఆవగింజంత విశ్వాసం అంటే ఎలా ఉంచుతారు? చాలా కష్టమైన పని, కానీ మనం ప్రార్థిస్తే ప్రతిదీ మనకు సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కంబాలి చెట్టు కోసం రాశాడు లూకా సువార్త 17వ అధ్యాయము 6వ వచనములో. చూడండి, అది మీకు లోబడును అంటే ఎంత శక్తిమైనదో తెలుసా? చెట్టు భూమిలోకి ఏరెళ్తుందంటే అది ఎంతో బలమైనది. ఆ చెట్టు పీకడం మనుషులకైతే సాధ్యము కాదు. అది ఎవరికి సాధ్యం? దేవుడికి సాధ్యం. ఎందువల్ల సాధ్యం అంటే ప్రార్థన వలన. ప్రార్థన వలన మీరు ప్రార్థన అనుభవం ఉండాలి. ప్రార్థన అనుభవాలతో మీరు దేన్నైనా సాధించగలుగుతారని ఆ కంబాలి చెట్టును మనకు చూపించాడు దేవుడు. హల్లెలూయా. సముద్రంలో నాటవేయబడతామంట దాన్ని, కంబాలి చెట్టుని. మరి కంబాలి చెట్టు దేనికి సాదృశ్యం అంటే, ఈ కంబాలి చెట్టు ఏరు చెట్టు ఒకే, ఏరు దేనికి సాదృశ్యం అంటే అప్పులకు సాదృశ్యం. అప్పులు అయిపోయినవాడు, నిండా మునిగిపోయిన వాడు అప్పులు తీర్చుకోగలడా చెప్పండి? తీర్చలేడు. ఏమంటే శరీరంలో క్యాన్సర్ వ్యాధి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే అయ్యా దాన్ని తీయడం మా వల్ల కాదు, అది ఏదో ఒక మూల చిన్న రసన ఉండిపోయి మళ్ళీ అది ఏమవుతుంది? పెరిగిపోతుంది అంటారా లేదా డాక్టర్లు? అలా పెరిగిపోతుంది. అలా పెరిగిపోతున్నప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే అది చిగురించినట్టే. ఏమండి, అందువల్ల దేవుడు ఏమన్నాడంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు దాన్ని ఏరులతో సహా పికిలించబడతారు, సముద్రంలో నాటవేయబడతారు. అంటే ఎంత శక్తివంతమైనదో చూడండి. ఆ బలహీనత కానీ, అప్పు కానీ, సమస్యలు కానీ ఏ అయినా సరే శక్తివంతమైనవే. వాటిని సింపుల్గా తీసుకొని ఎంజాయ్ చేయడానికి కాదు. నిన్న ప్రార్థన చేయమన్నా తలుపులు తీసుకొని చేసావా? ప్రార్థన అంటే మనకు రాదు. మనుషులతో కలిసి చేయడం అంటే చేస్తాడు, మనుషులతో కలిసి చేసేది ప్రార్థన కాదు. అర్థమైందా? సంఘ బిడ్డలు అనిపించుకోవడానికి ఆదివారం ఒక్కరోజు వస్తే సంఘ బిడ్డలు అనిపించుకోరు. అర్థమైందా? ప్రతిరోజు తలుపు తీసి ప్రార్థన చేస్తేనే సంఘ బిడ్డలు, దేవుడి బిడ్డలు. అర్థమైందా? నాన్నకి ప్రతిరోజు కనబడితే నాన్న ప్రేమిస్తాడా? లేకపోతే నాన్నకు కనపడకపోతే ప్రేమిస్తాడా? అమ్మ నాన్నకి ఏం చేయాలి? రోజు కనపడాలి. మనం కనబడితే వాళ్ళు తృప్తి పొందుతారు. ఎవరు? అమ్మా నాన్న. పిల్లలు చూస్తే అమ్మా నాన్న తృప్తి పొందుతారు. మిమ్మల్ని ఎక్కడ చూడాలి? ఆయన సన్నిధిలో మిమ్మల్ని చూస్తే తృప్తి పొందేది ఎవరు? దేవుడు. ఆయన తృప్తి పొందితే మేలు పొందేది ఎవరు? చేతిలోంచి తీసి ఎమ్మంటే పొట్లం ఇస్తాడు పిల్లలకి కనపడగానే. అర్థమైందా? పొట్లం ఇస్తాడు. ఆ పొట్లం పొందుకోవడానికి చిన్నప్పుడు మేము మా నాన్న వస్తున్నాడంటే ఎదురు చూసేవాళ్ళం, ఏదో ఒకటి తెస్తాడని. మీరు ఎదురు చూసేవారు మీ నాన్న వస్తున్నాడంటే? ఏమండి, అలాగే మీరు కూడా ఆయన మందిరావరంలోకి వస్తే అయ్యో నా బిడ్డలు నాకు ఎదురు వచ్చారు,
వీళ్ళ నేను తృప్తిపరచాలని చెప్పి వారికి ఏదో ఒక బహుమానం ఇస్తాడు. ప్రార్థన వలన శక్తి పొందుతావని ఇక్కడ కంబాలి చెట్టుతో చెప్పుతున్నాడు. 5వ వచనం చూద్దాం. అదే అధ్యాయంలో 5వ వచనం. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించుము. అపోస్తులు అడుగుతున్నారన్నమాట, శిష్యులు అడుగుతున్నారు ఏమని? మా విశ్వాసము వృద్ధి పొందించుము. వృద్ధి అంటే అధికారం మాకు అనుగ్రహించు, ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించు. ఎలా మేము ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఎలాగ మేము సంతోషించాలి, ఎలా మేము దేవుళ్ళో నీతో ఎదగాలి, ఎలా మేము వాటి మీద అధికారం కలిగి ఉండాలి. వృద్ధి పొందించమంటే, వృద్ధి అంటే ఏమండి? వృద్ధి అంటే ఏంటి? అన్ని కలయిక కలిగి ఉండితేనే వృద్ధి పొందాడురా వీడు అంటారు, అవునా? ఆరోగ్యంలోని, వాక్యమందు, ప్రార్థనయందు, అన్ని విషయాల్లో కలిగి ఉంటే వృద్ధి పొందాడు రేడు అంటాడు. అంటే ఆశీర్వాదం పొందాడు, అభివృద్ధి పొందాడు. ఏమండి? ఇలాంటివన్నీ వస్తాయి. అందుకనే ప్రభు చెప్తున్న మాట, శిశువులు అడుగుతున్నప్పుడు చెప్తున్న మాట ఇది. శిశువులని అడిగారు, మీరు ఎప్పుడైనా అడిగారా? పాస్టర్ గారండి మా బాధలు తీరాలంటే ప్రార్థన చేయండి అంటారు, కానీ పాస్టర్ గారండి బాధలను ఎదిరించాలంటే ఏం చేయాలండి అని అడిగారా? మీరే కాదు, బాప్తిసం తీసుకున్న బిడ్డలు చాలామంది అంతే. లోకంలో లోకరీతిగా వాళ్ళు ఉంటారు. దైవ మందిరానికి వచ్చేటప్పటికి పరిశుద్ధులు, ఇంటికాడికి రాగానే సెల్ ఫోను, టీవీలు. ప్రార్థనలు ఉండవు. ప్రార్థనలు లేనప్పుడు ఇంకేమొస్తాయి మనకి? ఆ టీవీలో ఏదో బలహీనత చూస్తారు, ఆ బలహీనత మనకు వస్తుంది. ఆ టీవీలో ఏదో బాధ చూస్తారు, ఫ్యామిలీ గొడవలు చూస్తారు, ఆ గొడవలు మన ఇంట్లోకి రేగుతాయి. అర్థమైందా? నువ్వు ఏదైతే చేస్తావో అదే, ఏదైతే చూస్తావో, ఏదైతే ఇస్తావో అదే కోస్తావో అని ఉంది బైబిల్లో. మనకు అదే వస్తాయి. అందువల్ల మనం ఎలాగుండాలి? ఆయన వాక్యమందు నిలిచి ఉండడానికి అపోస్తులు అడుగుతుంది ఏంటంటే, మా విశ్వాసం వృద్ధి పొందించు, మా విశ్వాసం వృద్ధి పొందించు. మేము ఎలా ఎదిరించాలి అపవాదిని, ఎలా ఎదిరించాలి బాధల్ని, ఎలా ఎదిరించాలి సమస్యల్ని, ఎలా ఎదిరించాలి బలహీనతల్ని. నేను మీ ఎదురుగా ఉన్నాను, ఇంత రక్తం కక్కామండి. షింక్ తెలుసా? షింక్ నిండిపోయింది, బ్లడ్ ఆరిపోయి నిండిపోయింది కక్కుతుంటే. అంతంత రక్తం కక్కాను. మరి దాన్ని ఏ వ్యాధి అంటారో డాక్టర్లు అయితే నాకు చెప్పలేదు, దానికోసం టెస్ట్ మేము చేయలేదు. ఏమంటే అప్పుడున్న పరిస్థితి ఏంటంటే, నాకు నిమ్ముంది, టీవీ పేషెంట్ని. అర్థమైందా? నిమ్ముంది, టీవీ పేషెంట్ని, ఇంతంత రక్తం కక్కామని. అప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే, 1/2 ఎకరం అమ్మి మేము డబ్బులు తెచ్చుకొని మెడిసిన్స్ వాడాం. 1/2 ఎకరం అమ్మి. ఏమంటే ఇక్కడి నుంచి అన్నీ కూడా లెన్స్ పాడైపోయినాయి, మొత్తం పాడైపోయినాయి, బెజ్జాలు పడిపోయినాయి అంట. అందువల్ల బ్లడ్ వచ్చేస్తుంది నాకు అన్నాడు. సో అది ఎన్ని సంవత్సరాలు వచ్చిందో తెలుసా? 97 నుంచి మొదలుకొని 2007 దాకా వచ్చింది. 2007 దాకా. నేను దేవుణ్ణి నమ్మింది ఎప్పుడు? 2006 దేవుణ్ణి నమ్మింది, బాప్తిస్మం తీసుకుందిగా నమ్మింది కాదు. 2006 నుంచి 2007 దాకా వచ్చే సంవత్సరం పాటు బ్లడ్ పడుతుంది. ఇంకా ఏది అంతకు ముందు నుంచి దేవుణ్ణి నమ్మినా కూడా సంవత్సరం పాటు. అంటే ఇంకా నేను దేవుళ్ళలోని బలపడలేదు, దేవుళ్ళో నేను స్థిరపడలేదు, దేవుళ్ళో నేను వృద్ధి పొందలేదు, దేవుణ్ణి అడిగి నేను తెలుసుకోలేదు. అప్పుడు బ్లడ్ పడుతుంటే అన్నాను కదా, దైవ సేవకుని అడగలే, దైవ సేవకురాలను అడగలే, విశ్వాసాలను అడగలే, ఎవరిని అడగలే. ప్రభువా నిన్ను నమ్ముకుంటే నా బలహీనతలు తీసివేస్తానన్నావుగా. ఇలాగే అడిగా, నిన్ను నమ్ముకుంటే నా బలహీనతలు తీసివేస్తానన్నావుగా. అయ్యా ఏంటయ్యా ఈ బలహీనత? నా అప్పులు తీరుస్తానన్నావు, నా బలహీనతలు తీసివేస్తానన్నావు. నిన్ను నమ్ముకున్నాను యేసయ్యా, నా బలహీనతలు నా బాధలు తీసివేయవా అని అడిగినప్పుడు నా దేవుడు ఏమన్నాడు తెలుసా? నా కుమారుడా నువ్వు భయపడకు, నువ్వు తీసుకుంటున్న శరీరంలో శక్తి ఉంది, నువ్వు తీసుకుంటున్న రక్తంలో దురాత్మల్ని ఎదిరించే గొప్ప విజయము, అదే శక్తి ఉంది, గొప్ప విజయం ఉంది. నువ్వు తీసుకుంటున్న రక్తము శరీరము నువ్వు పుచ్చుకునేటప్పుడు నన్ను తలుసుకో, నన్ను తలుసుకున్నప్పుడు నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందుతావు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంత రక్తము కక్కేవాడిని, అంత అప్పులైపోయి ఉన్నవాడిని, ఎంత లోతైన వ్యాధో, ఎంత లోతైన అప్పో నాకైతే సాధ్యము కాదు. మరి అలాంటి అప్పుల నుంచి, అలాంటి బాధల నుంచి నా దేవుణ్ణి నేను అడిగినప్పుడు విశ్వాసం ఉంచాను,
దేవుడి కార్యం ఈ రోజు వరకు నా నోట నుంచి రక్తము రాలేదు. 2007 నుంచి ఈ రోజు వరకు రక్తపు బొట్టు నా నోటి నుంచి రాలేదు. 100% చెప్తున్నా నేను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే నీకు ఏ వ్యాధి లేదు, టిక్ పెట్టేశాడు. నీకు ఏ వ్యాధి లేదు, హ్యాపీగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు అన్నాడు. హల్లెలూయా. ఇప్పటికీ ఉన్న రిపోర్ట్లు, హ్యాపీగా ఉన్నావు, నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉన్నావు అన్నాడు. అంతే. సంతోషించాను, ఆనందించాను. ఏమంటే కంబాలి చెట్టు ఎంత లోతుగా ఏరెళ్ళిందో అంత లోతుగా మన బలహీనతలు ఉన్నాయి.